త్రికాల సూపర్ న్యాచురల్ స్పిరిచువల్ జోనర్లో అదిరిపోయిన త్రికాల్ ట్రైలర్. టాలీవుడ్ లో ఎన్నో జోనర్స్ లో సినిమాలు వచ్చిన స్పిరిచువల్ సూపర్ న్యాచురల్ అసోసియేషన్ ఫ్యాంటసీ నేపథ్యంలో వచ్చే చిత్రాలకు ప్రత్యేక ఆదరణ ఉంటుంది. కాగా ఈ సినిమా ఫలితాలు బాక్సాఫీస్ వద్ద ఎలా ఉన్నా కొత్త రకమైన విషయాలు ఈ జోనర్ ద్వారా తెలుస్తూ ఉంటాయి. గతంలో వచ్చిన అమ్మోరు, అంచి సినిమా నుండి నిన్న మొన్నటి వరకు వచ్చిన విరూపాక్ష, సాక్ష్యం వరకు ఈ సినిమాలను చూడాలనే ఇంట్రెస్ట్ కలగజేస్తాయి. ఈ నేపథ్యంలో ఇదే జోనర్లో నటి శ్రద్ధాదాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్, సాహితి, అవాంఛ, ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి ప్రధాన పాత్రలో త్రికాల అనే సినిమాను మన తెలుగుటి తెరకెక్కిస్తున్నారు. రిత్విక్ వేట్షా సమర్పణలో రాధిక శ్రీనివాస్ నిర్మాతలుగా, శ్రీ సాయిదీప్ చాట్ల, వెంకట్ రమేష్ దాడి సహా నిర్మాతలుగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అర్జున్ రెడ్డి, యానిమల్, రావణాసుర లాంటి చిత్రాలకు మ్యూజిక్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. మరి ఏప్రిల్లో విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. కాగా ట్రైలర్ ఎలా ఉందో చూస్తే ట్రైలర్ స్టార్ట్ అవ్వగానే నటుడు తనిఖీల భరణి చెప్పిన మాటలను పరిచయం చేస్తారు. శివలింగం, ప్రళయ రుద్రానిగా శివుని విగ్రహం, నల్లటి ముసుగులో మనిషి, శ్మశానంలో క్షుద్ర పూజలు, ఇప్పుడివి వాడి చేతుల్లోకి వెళ్ళాయి. ఈ ప్రపంచం నాశనం అవుతుందని ట్రైలర్లో రుద్రాక్షలు ధరించిన పూజారి వ్యక్తం చేసే ఆవేదన. త్రికాలలో శివుడి కాన్సెప్ట్ తీసుకొని ఈ సినిమా చూయిస్తున్నారని అర్థమవుతుంది. ఇక తనను ఎవరో వెంటాడుతున్నట్లుగా నటుడు మహేంద్రన్ భయపడుతూ ఉంటాడు. ఒక ఫోన్ కాల్ వచ్చినప్పుడు అతని చెవుల నుంచి రక్తం వచ్చేదని చెబుతాడు. ఆ ఫోన్ ఎవరిది? సైకియాట్రిస్ట్ గా ఈ సినిమాలో నటి శ్రద్ధాదాస్ డీల్ చేస్తున్న టిపికల్ కేస్ ఏమిటి? సైకలాజికల్ డిజార్డర్ తో సఫర్ అవుతుంది ఎవరు అనే ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. తనకు కావాల్సిన వ్యక్తిని మార్చుకోవడానికి ఏదైనా దారి ఉంటే చెప్పమ్మా అని ట్రైలర్లో ఆమని కన్నీళ్లతో ఎందుకు బ్రతిమలాడింది లాంటి ప్రశ్నలతో పాటు ఇంకోవైపు ఊరంతా వ్యాపించే సింహంలా గర్జించి ప్రాణాలు పోగొట్టుకుపోయే తుఫాన్ని నేను, మాయాపాసం ముందు నిలిచే వైతరిని నేను అంటూ ఒక వాయిస్తో సినిమాలోని పాత్రలను భయపెట్టే ప్రయత్నం చేసింది. ఓవరాల్గా ఈ సినిమాలో ఎన్నో అంశాలు, మానవ మేధస్సుకు దొరకని లాజిక్లు, స్పిరిచువల్ అంశాలతో పాటు ప్రజలు నమ్మకూడని మూఢనమ్మకాలను గురించి కూడా చూపించినట్లుగా తెలుస్తోంది. ఓవరాల్గా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ట్రైలర్ ఆకట్టుకుందని చెప్పాలి. సినిమా కూడా బాగుంటుందనే అంచనాలు పెంచింది.